దాని గురించి కూడా చెప్పారు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే నెక్లెస్ రోడ్లోనే నీరా కేఫ్ ఉంది, మేము వస్తే రాష్ట్రం మొత్తం నీరా కేఫ్ పెడతాం, నందనంలో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పి అన్నారు. కానీ ఇవాళ జరిగిందేంటి? ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే ఉన్న నీరా ప్రాజెక్టు అక్కడ ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటిది మూసివేయబడ్డది. నందనంలో 8 కోట్ల రూపాయలు పెట్టి తీసుకొచ్చినటువంటి మిషనరీ అంతా తిప్పుబడుతుంది. అందుకని నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏవైతే మీరు అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి అన్నారో, ఈ రాష్ట్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. చాలా కళ్ళు అమ్ముడుకోవట్లేదు, మరి వృత్తిలోకి కొత్త వాళ్ళు రావట్లేదు. మరి ఇది ప్రకృతి పానీయం, ఆరోగ్యానికి మంచిది. కరోనా టైంలో కూడా మిగతా అన్ని బంద్ అయినాయి, కళ్ళు అమ్ముడు పోయింది. ఎందుకు అంటే కళ్ళు ఆరోగ్యానికి మంచిది, దీన్ని మినహాయించమని చెప్పన్నాం. కళ్ళు తాగారు చాలా మంది, ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్పి మనం కూడా ప్రచారం చేశాం. థమ్స్అప్, కోకోకోలా, లిక్కర్ తాగితే ఆరోగ్యానికి నష్టం అని చెప్పి ఏ డాక్టర్లు అయినా చెప్తారు, అది తాగొద్దని చెప్పి అంటారు. మరి కళ్ళు అయినా నీరైనా తాగితే ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ రాష్ట్రంలో ఏది అమ్ముడుపోతుంది ఎక్కువ? థమ్స్అప్ అమ్ముడుపోతుంది, తర్వాత లిక్కర్ అమ్ముడుపోతుంది, బీరు, బ్రాండీ, విస్కీలు అవి అమ్ముడుపోతున్నాయి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. మరి ఇది చూస్తేనేమో ఇవాళ మేము అట్లే చూస్తుంటే కార్లు వస్తుంటే రోడ్డు ఏమని సీసాలు పెట్టుకొని కూర్చున్నాం, అమ్ముడుపోవట్లేదు. పొద్దున్న దాకా కూర్చోవాల్సిన పరిస్థితి. అదే షాపులో కూర్చుంటే థమ్స్అప్, కోకోకోలా అయితే విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. మరి ఆరోగ్యానికి నష్టమైందేమో అమ్ముడుపోతున్నాయి, ఆరోగ్యానికి మంచిది ప్రకృతి పానీయం నీరా కళ్ళేమో అమ్ముడుకోవట్లేదు. కారణం ఏంటి అంటే అది బడా పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు తయారు చేసేటువంటి అవి పెట్టుబడులు పెట్టి ప్రభుత్వాలకి కొంతమందికి వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాటిని బాగా ప్రచారం చేస్తారు. మనకి ప్రచారం చేస్తూ లేరు. ఇవాళ టీవీలలో, పత్రికలలో చూస్తే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, థమ్స్అప్ తాగండి, కోకోకోలా తాగండి అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల్ని కూడా ఏం తాగుతారో బాగుంటే నాకు థమ్స్అప్ కావాలి, మజా కావాలని చెప్పంటారు. మరి ఎవరు చెప్తున్నారు? అది బాగుంటుందని ఎవరు చెప్తున్నారు అంటే టీవీలలో, పత్రికలలో చూస్తున్నారు. ఆ టీవీలలో చూస్తే బాగా క్రికెట్ చూస్తూ ఉంటారు కదా అందరూ. ఆ క్రికెట్ కొట్టే టైంని అడుగుతారు అనమాట, అన్ని నువ్వు సిక్సర్లే కొడుతున్నావు, ఎట్లా కొడుతున్నావు, ఇంకా సిక్సర్లు ఎట్లా కొడుతున్నావు అంటే నేను థమ్స్అప్ తాగితే నాకు బలం వచ్చింది, అందుకని అన్ని సిక్సర్లు కొడుతున్నాడు. ఇంకొక ఆయన మహేష్ బాబు అందరు ఫైట్ చేస్తూ ఉంటాడు, ఎంతమంది వస్తే అంతమందిని గుద్దుతూ ఉంటాడు, ఒక్క గుద్దుకి అక్కడ పడతాడు. అరే నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది రా అంటే నేను థమ్స్అప్ తాగితే ఇంత బలం వచ్చిందని చెప్పి అంటాడు. ఒక ముసలాయన గుట్టల మీద నుంచి కూడా దూకుతూ ఉంటాడు, అరే ముసలోడు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే థమ్స్అప్ తాగితే బలం వచ్చింది అంటాడు. నిజంగా థమ్స్అప్ తాగితే బలం వస్తుందా? థమ్స్అప్ తాగితే హుషారు వస్తుందా? మజా తాగితే హుషారు వస్తుందా? గోల్డ్ స్పాట్ తాగితే హుషారు వస్తుందా? థమ్స్అప్ తాగితే, మజా తాగితే హుషారు రాదు, కళ్ళు తాగితే హుషారు వస్తుంది. ఎవరు చెప్పాలి? నువ్వు నేను చెప్తే ప్రచారం కాదు, అది ప్రభుత్వమే ప్రచారం చేయాలి. ప్రభుత్వమే ప్రచారం చేసినట్టయితే కళ్ళు అమ్ముడుపోయేదానికి అవకాశం ఉంటుంది, గీతా కార్మికులకు ఉపాధి దొరికేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాం. చాలా మంది యువకులు ఉన్నారు, మరి వాళ్ళు మేము వేరే పనులు చదువుకున్నాం, వేరే ఏ పనులు చేసుకునేటువంటి పరిస్థితి లేదు, కళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు, దీంట్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అంటున్నాం. హైవే ప్రాంతంలో అన్ని టీ పాయింట్లు ఉంటున్నాయి. ఈ మధ్య బాగా టీకేఫ్ అని. మరి టీకేఫ్ ఎందుకు ఉండాలి? అది దాని ఆరోగ్యానికి నష్టమే అంటున్నారు. ఉంది ముందు మనం అనుకున్నట్టుగానే ప్రాణం పోయిన తర్వాత ఇచ్చేటువంటి ఎక్స్‌గ్రేషియా 200 నుంచి 2000 నుంచి 5 లక్షల వరకు వచ్చినా రేపు ఏది డిక్లేర్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చినా ప్రాణం పోయిన తర్వాత కాదు, ప్రాణం పోకుండా ఉండడానికి చేయవలసిన కార్యక్రమం ఏదైతుందో కాటమయ రక్షణ కోసం ఏంటంటే అందరికి ఇవ్వాలని చెప్పేసి రేపు మనం అనుకుంటున్నాము. అది తొందరగా సాధించాలి అని చెప్పేసి మనం అనుకోవాలి. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి డబ్బు చనిపోయిన వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా కానీ మధ్య దెబ్బలాగిన వాళ్ళకి కానీ అంటే 15,000 రూపాయలు కానీ, కొంతమంది చనిపోయిన వాళ్ళకి ఇప్పటికి ఇవ్వలేని వస్తుంది. వాటిని సాధించుకోవాల్సిన అవసరం ఏంటంటే అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేయాలి? రేపు జరగబోయేటువంటి సూర్యాపేట జరగబోయేటటువంటి ఏదైతే బహిరంగ సభలో అక్కడ మన సత్తా చూపినటువంటి ప్రభుత్వానికి ఒక చలనం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. అంతేకాదు ఒకప్పుడు ఎందుకు కదనంటే వెంకటరాములు గారు చెప్పినట్టు ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ఉద్యమాలు
మన కార్మికులకు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే పైకి వస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఎందుకంటే యువతి యువకులు ఎందుకంటే చదువుకున్న వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాల యొక్క ఆర్థికపరమైన మన ఏదైతుందో సపోర్ట్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు యువకులు. వాళ్ళ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అందుకోసమే కలిగిత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినట్టు ఉంటే దాని ద్వారా ఇప్పుడు నీరా అదేవిధంగా ఉపోత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు స్థాపించినట్టుంటే మనందరూ మనలో ఉన్న యువతి యువకులకు ఎందుకంటే ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఆ రకంగా మన ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరూ అనుకుంటున్నాం. ఇవన్నింటినీ సాధించాలంటే మనం ఏం చేయాలి? ఐక్య పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఈ ఒత్తిడి తీసుకురావాలని చెప్పంటే మనము అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు గీతా కార్మికులుగా వృత్తి చేసుకుంటూ ఈ సమాజంలో తరతరాల నుండి వస్తున్నటువంటి కష్టజీవులకి అలసట తీర్చడం కోసం, వాళ్ళ శ్రమని మర్చిపోవటం కోసం మీరెంతో దోహదపడతా ఉన్నారు. ఇట్లాంటి పానీయాన్ని ఈరోజు దూరం చేసే పద్ధతుల్లో ప్రభుత్వాలు ఈరోజు మత్తుకి అలవాటు చేసి మద్యం అమ్మకాల ద్వారా తమ లాభాలని పెంచుకోవాలని అనేక కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఆ పద్ధతుల్లో దీని మీద అనేక రకాల ఆంక్షల్ని, అనేక రకాల ఇబ్బందుల్ని గీత కార్మికులకి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి చెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటే వాటిని కాపాడుకోవటం కోసం ఈరోజు ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమిని ఇవ్వాలి అనేటువంటి పద్ధతుల్లో గీత కార్మికులుగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండో వైపు ఈరోజు గీత వృత్తి రోజు రోజుకి తగ్గిపోవడంతో జీవనం సాగించడమే గగనమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం ఇది గీత కార్మికులకే కాదు, ఈరోజు అన్ని రంగాల్లో కూడా పనిచేసేటువంటి కార్మికులకి ఉపాధి తగ్గి ఆదాయాలు పడిపోయి ఆర్థిక ఇబ్బందులతోటి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండో వైపు ధరలేమో ఆకాశాన్ని ఎక్కుతా ఉన్నాయి. ధరల్ని అదుపు చేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేకపోవడం, కేవలం డబ్బులు ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, కొంతమంది పెద్దవాళ్ళకి మాత్రమే లాభం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని మనం ఎదుర్కోకుండా, ఈ ధరల్ని అదుపు చేయకుండా, పేద ప్రజల్ని కష్టజీవుల్ని ఆదుకోకుండా ఈ సమాజం అనేటువంటిది అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తే గత 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో మనం కొన్న ఉప్పు, పప్పు, మంచినూనె ప్రతి సరుకు మీద కట్టే పన్నులు ఏదైతే ప్రభుత్వానికి పోతా ఉన్నాయో అట్లాంటి డబ్బుల నుంచి ఈరోజు కేవలం కొద్ది మంది పెట్టుబడిదారులకి 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి వాటి రుణాలని మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి గీతా కార్మికులు కానీ, రైతులు కానీ ప్రజల్ని ఆదుకోవడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కష్టజీవులుగా ఈరోజు అనేక మంది కష్టం చేస్తే కడుపు నిండక ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉంటా ఉన్నాయి. మరి ఇట్లాంటి కష్టజీవుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఇది తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి మన దేశంలోనే కాదు, ఇట్లాంటి విధానాలు అవలంబించేటువంటి ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ పద్ధతుల్లోనే ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే ప్రజానికం పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. మనం గత 2 సంవత్సరాల కాలంలో చూస్తే శ్రీలంకలో అట్లాగే బంగ్లాదేశ్ లో ఏ రకమైనటువంటి పోరాటాలు జరిగాయో మనం చూసాం. అక్కడ ధరలు పెరిగిపోయినాయి, ప్రజల ఉపాధి తగ్గిపోతా ఉన్నది, ప్రజల కష్టాలు పెరిగితే వాటిని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ ప్రభుత్వాల్ని గద్దదించి ఈరోజు ఆ దేశాల నుంచి పారిపోయేటట్టు చేసినటువంటి శక్తి ఆ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, కష్టజీవులకి, పేదలకి దక్కినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా
ఈరోజు అనేక ప్రాంతాల్లో మేము ఈ ప్రపంచానికి మేమే రాజులమని చెప్పుకునేటువంటి అమెరికాలో కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి పేదలు ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పి ఈరోజు చూసాం. మేయర్ గా న్యూయార్క్ ఆ దేశ రాజధాని మనకు ఎట్లయితే హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని ఉన్నదో దేశానికి ఒక క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి న్యూయార్క్ లో కష్టజీవుల పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఈరోజు ఈ ప్రభుత్వాలు అవలంబించేటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం ఐక్యం కాకపోతే పేదలకి ఏదో ఎన్నికలప్పుడు ఆశ చూపెట్టి ఓట్లు వేయించుకొని తీరా ఎన్నికలు దాటిన తర్వాత మన కష్టాల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో పాలకులు లేనప్పుడు మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా గీత కార్మికులకు చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాల భూమి ఇచ్చేదాకా, అట్లాగే చెట్ల మీద నుంచి పడిపోయినటువంటి కార్మికుల్ని ఆదుకునేటట్టు ఈరోజు గీతా కార్మికుల కష్టాల్ని తీర్చడానికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు జరిపేటట్టు దున్నేవాడికే భూమి ఎట్లయితే నినాదం ఉన్నదో గీసేవాడికే చెట్టు అనేటువంటి నినాదంతో మనం పోరాటాలను ఉధృతం చేసినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు మన మాట వింటాయి. ఆ రకంగా గీతా కార్మికులందరూ ఐక్యంగా పోరాటం చేయగలిగినప్పుడే మన హక్కులు సాధించబడతాయని తెలియజేస్తూ అట్లాంటి పోరాటాలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గం సిఐటియు అనేక పోరాటాలు చేస్తా ఉన్నది, కలుగీత కార్మిక సంఘం అనేక పోరాటాలు చేస్తా ఉన్నది. మీరు మేము అందరం కలిసి ఐక్యంగా కనుక పోరాటం చేయగలిగితే, ఐక్యంగా ఉండగలిగితే, కుల మత ప్రాంత విభేదాలని వీడి అందరం ఐక్యంగా కష్టజీవులందరూ ఐక్యంగా ఉండగలిగితే దేన్నైనా సాధించగలుగుతామని తెలియజేస్తూ ఆ రకంగా రాబోయే కాలంలో మీరు పోరాటాలు నిర్వహించాలి. మీకు సిఐటియు వెనుదన్నగా ఉంటుందని తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. కలుగీత కార్మిక సంఘం అధ్యక్షులైనటువంటి వెంకటరమణ గౌడ్ గారు, మరి వెంకటరమణ గారు, రమేష్ గౌడ్ గారు, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకట్ గౌడ్ గారు, రమేష్ బాబు గారు, కొయ్యారి నరసింహ గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేడం గారు, మరి ఇంకా ఇక్కడ ముందుగా మీ అందరికీ కొత్తపేట గ్రామ గౌడ కులాసులకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ జిల్లా మహాసభలకు సహకరించి ఇక్కడనే పెట్టాలి, మేము మీకు అండగా ఉంటాం, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినటువంటి ఈ బహిరంగ సభలో ఆయన ప్రస్తావించాడు. పాల్గొని నర్రాఘవరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ ప్రస్తావనలో వచ్చేటువంటి పదం ఏంటంటే గౌళ్లతోటి గీత కార్మికులతోటి పెట్టుకున్న ఎవడు కూడా పట్టగట్టలేదు. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం కూలింది. ఆ ప్రభుత్వంతో పాటుగా మిగతా వాళ్ళు ఎవరు కూడా గీత కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళకు కూడా అదే గది పడుతుంది. నేను ఆ పని చేయను అని చెప్పి మన హక్కుల్ని మన డిమాండ్స్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అందుకే ఇప్పుడు కూడా మనం సాధించుకోవాలి. మనం సంఘం ఆధ్వర్యంలోనే కాటమే కిట్లను సాధించుకున్నాం. కాటమే కిట్లు ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరూ కూడా మనం మోపెడ్స్ రావాలని చెప్పి రేపు జరగబోయేటువంటి సూర్యాపేట మహాసభలో నిరోధించబోతా ఉన్నాం. దానికి కూడా మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ ఇప్పుడు తాళరాంపూర్ గ్రామం నుంచి నాయకత్వం వహించి గత 25 సంవత్సరాల కింద విస్తృతంగా కలుగీత కార్మిక సంఘం ఉచ్చ సంఘాలలో పనిచేసినటువంటి మిత్రులు కోటగిరి రామగౌడ్ గారిని, ఆయన మాజీ సర్పంచ్ కూడా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. కార్యదర్శి రమేష్ గౌడ్ అన్న గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కలుగీత వృత్తి రక్షణ కోసం 65 సంవత్సరాలుగా, అంటే మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కలుగీత కార్మిక సంఘం పోరాటాలు చేసింది. దున్నేవాడికి భూమి, గీసేవాడికి చెట్టు అనే నినాదంతో ఆనాడు నైజాం ప్రభుత్వం కూడా తరిమి కొట్టిన చరిత్ర మన కలుగీత కార్మికులకు. అలాంటి పోరాట చరిత్రలో నుంచి పుట్టిన సంఘం మన కలుగీత కార్మిక సంఘం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలు చేస్తూ అనేక చట్టాలను తీసుకొచ్చుకుంటూ కొత్త చట్టాలు వృత్తి రక్షణ కోసం తెచ్చుకున్నాం. వృత్తిని నాశనం చేయడానికి తీసుకొచ్చిన చట్టాలను సైతం వాటిని రివర్స్ కొట్టి మన వృత్తిని రక్షించుకుంటూ వస్తున్నాం. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి
ముఖ్యమంత్రి హయాంలో డిపోల రద్దు కోసం 555 జీవో తెచ్చింది. 555 జీవోను రద్దు చేయాలని కోరుతూ సుమారుగా 20,000 మందితోటి రాష్ట్ర ఎక్సైజ్ కమిషన్ ఆఫీస్ ముట్టడి చేస్తుంది. సుమారుగా ఒక 2-3 వేల మందిని అరెస్ట్ చేసింది. మన నాయకులను కార్యకర్తలను అందరినీ కార్మికులు సైతం. వెంటనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి స్పందించి ఆనాడు 555 జీవోను రద్దు చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చరిత్ర గలని మన కలుగిత కార్మిక సంఘం. ఇట్లా మన నిజామాబాద్ జిల్లాకి వస్తే ఇప్పటివరకు మన పెద్దలు వెంకటరామ గారు చెప్పినట్టు ఇక్కడ కలుగిత కార్మిక సంఘం అనేది ఒకప్పుడు పెద్ద సంఘం. కలుగిత కార్మిక పోరాటాలే అనేక జరిపిన చరిత్ర. నేను వెంకటరామ గారు 8-9 సంవత్సరాలు జిల్లా కార్యదర్శి చేస్తే నేను ఈ ఉమ్మడి జిల్లాకు సుమారుగా 15-16 సంవత్సరాల పాటు ఉమ్మడి జిల్లా కార్యదర్శి